సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల్చెరు మండలంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే తెలుగు భాష దినోత్సవాన్ని, అదేవిధంగా క్రీడా దినోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుతున్నటువంటి సందర్భాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. అసలు ఈ తెలుగు భాష దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు, అసలు ఈ క్రీడా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి టీచర్లను అడిగి, అదేవిధంగా స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు, వారందరినీ కూడా మనం అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్. దేశ భాషలందు తెలుగు లెస్స అంటే ఇన్ని భాషలు ఉన్నప్పటికీ కూడా ఇంత వంపు సొంపులు ఉన్నటువంటి భాష తెలుగే కాబట్టి, అందులోనూ తెలుగువారు పరిపాలించిన ప్రాంతం కాబట్టి అన్ని భాషలకు లేనటువంటి వ్యాకరణం కానీ పద్యభావాలు కానీ తెలుగు భాషలో ఉన్నాయి కాబట్టి దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు. ఒకప్పుడే ఇది 15వ శతాబ్దంలోనే వినుకొండ వల్లభరాయుడు చెప్పినప్పటికీ తర్వాత కాలంలో మనకు శ్రీకృష్ణదేవరాయలు చెప్పేశారు. అలాంటి తెలుగు భాషకి ఇంత గొప్పదనాన్ని సంపాదించినటువంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తిగా ఈరోజు మనము గిడుగు పిడుగును మనం తలుచుకోవచ్చు. ఒకప్పుడు మనము వ్యావహారిక భాష లేకుండా పల్లె ప్రాంత ప్రజలకు భాష గురించి, దాని భావం గురించి తెలియనటువంటి గ్రాంధిక భాషలో అంతా నేర్చుకునేవాళ్ళు, చదివేవాళ్ళు. అలాంటిది ఈరోజు మనము చదువుకున్నటువంటి ఈ భాషారూపం ఉంది అంటే అది కేవలం గిడుగువారి దయవల్లే. ఆయన చేసినటువంటి కృషి, ఆయన పట్టుదలతోనే ఈరోజు మనం ఈ స్థాయిలోనూ, ఈ భాష ఈ స్థాయిలోనూ ఉండడానికి వారే కారకులు. కాబట్టి ఆయన పుట్టినరోజును తెలుగు భాష దినంగా జరుపుకోవడం ఎంతైనా రమణీయం. కాబట్టి తప్పకుండా ఆయనను స్మరించుకోవటం, ఆయన గురించి మాట్లాడుకోవడం తప్పకుండా మనము తెలుగువాడిగా గర్వించదగినటువంటి విషయం, చెప్పుకోవలసినటువంటి విషయం కూడా. పిరికివాని పదిని బింకమేలాగుర విశ్వదాభిరామ వినురవేమ. తేనెల తేటల మాటలతో మన దేశ మాత్రమే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. సాగర మేకల చుట్టుకొని సురగంగ చీరలా మలుచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. గంగా జటారావణతో ఈయన శైల రూపమే నిలబడక. సార్ చెప్పండి సార్. ముందుగా అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు, అదేవిధంగా జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. మన తెలుగు భాష చాలా తీయనైన భాష, కమ్మనైన భాష, మధురమైన భాష. పాశ్చాత్య దేశీయులు కూడా మన భాషను పొగిడినారంటే మన భాష యొక్క గొప్పతనం ఏంటో మనము తెలుసుకోవచ్చు. మన మాతృభాషను మర్చిపోయినామంటే మనం బతికినా కూడా సచ్చినట్లే లెక్క. ఎన్నో భాషల్లో ఉన్నాయి, అన్ని భాషల్లో ఎన్నో రకాలైనటువంటి కావ్యాలు చాలా ఉన్నాయి. కానీ పద్యం అనేది కేవలం తెలుగు భాషకు మాత్రమే ప్రత్యేకం. ఆ పద్యం యొక్క గొప్పతనమే తెలుగు భాషకు పరిపూర్ణమైనటువంటిది వచ్చింది. నేను ఒక చిన్న పద్యం చెప్పి దాని గురించి చెప్తున్నాను. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఎంచుకు చాలకున్న, ఆ చదువు నిరర్థకంబు గుణ సంహితులెవ్వరు మెచ్చరచ్చటన్. పదనుగా మంచి కూర నలపాకము చేసినైనను, ఇంపుదువుడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా. భాస్కర శతకంలో కూడా చాలా ఇంపుగా చెప్పాడు. ఎంత చదువుకున్నామనేది గొప్ప కాదు, సంస్కారం అనేది ఉండాలి. అదేవిధంగా ఎంత కూర చేసినా కూడా దాంట్లో కొంచెం ఉప్పు తగ్గిపోతే దాంట్లో రుచి లేనట్టే. సంస్కారం లేనటువంటి చదువు సువాసన లేనటువంటి పూలతో సమానం. మన తెలుగు గురించి చెప్పుకోవాలంటే ఎంతో ఇదిగా ఉంది. ఆగస్టు 29 గిడుగు వెంకటరామూర్తి యొక్క జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం తెలుగు నేలపైన చాలా వైభవంగా, అతి సుందరంగా కూడా ప్రతి చోట మనము జరుపుకుంటూ ఉన్నాం, జరుపుకోవాలి. కానీ రాను రాను ఆంగ్ల భాష యొక్క ప్రభావం ఎక్కువైపోయి తెలుగు భాష కనుమరుగయ్యేటువంటి స్థాయికి వస్తూ ఉంది. అలాంటి స్థాయిని మనం మర్చిపోకుండా ఈ తెలుగు భాషను పూర్వవైభవం వచ్చే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని, మనమే కాదు అధికారులు, ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకొని తెలుగు భాషను గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి తెలుగు భాషా దినోత్సవాలు చెప్పుకుంటున్నాను.